రైట్. ఇప్పుడు మనం వీడియో చూసినా కదా ఇప్పటిదాకా. సో క్లియర్గా వీడియోలో స్టూడెంట్స్ అంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా వీసీ రావాలంటూ నినాదాలు చేస్తున్నటువంటి వీడియో మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. ఓయూ శంకర్ అన్నతో ప్రస్తుతం మనతో పాటు లైన్లో ఉన్నాడు. అన్నతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, మీరు లైవ్లో ఉన్నారు ఇప్పుడు. నమస్తే అండి. ఇప్పుడు ఏం జరిగిందన్న, ఈ ఓయూకి సంబంధించి క్యాంపస్లో గోదావరి హాస్టల్లో బ్లేడ్ వచ్చింది, పురుగులు వస్తున్నటువంటి వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఏం జరిగిందని అక్కడ? అవును, నిన్న న్యూ గోదావరి హాస్టల్లో ఈ మన స్టాఫ్ వైఫల్యం వల్ల ఈ బ్లేడు తినే అన్నంలో బ్లేడు, సరే పురుగులు అనేది కామన్ గా ఉండేటి అనుకో, కానీ బ్లేడ్ రావడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎంత అశ్రద్ధ ఉంది అంటే ఎంప్లాయీలు కనీసం చూసుకోకుండా బ్లేడ్లు వచ్చేలాగా, మరి బ్లేడ్లు చూసుకోకుండా వచ్చినాయా, బియ్యమే అట్లా వచ్చినాయా అనే విషయం అయితే మనకు తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే వండిన వంటకంలో బ్లేడ్లు రావడం అనేది చాలా దుర్మార్గం. గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం గురుకులాలలో, మోడల్ స్కూళ్ళల్లో ఇట్లాంటి సంఘటనలు ఎదురైతేనే ఉన్నాయి. అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండే, మరి సంఘటన బాధాకరం. సో బ్లేడ్ చూస్తే కూడా దారుణంగా ఉన్నది కదన్నా ఈ బ్లేడ్ ఫోటో. ఇది మంచిగా చిన్న ముక్క కూడా కాదు, అది మంచి వచ్చింది. అది కళ్ళకు కనిపించది అని మనం కూడా అనుకోము. అవును, ఏదైతే హాస్టల్లో ఉండే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది ప్రాబ్లం వల్ల జరిగి ఉండొచ్చు ఇది. సో అంటే ఎట్లా చూడవచ్చు ఇటువంటి సంఘటనలు నిత్యం పునరావృతం అయితే ఉన్నాయి? ఎట్లా చూడవచ్చు? ఎందుకంటే మన గురుకుల హాస్టల్లో చూసినాం, ఫుడ్ పాయిజన్ కావచ్చు, వాటితోటి చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఇప్పుడు చూస్తే ఈ బ్లేడు చాలా పెద్ద బ్లేడ్, మీరు అన్నట్టుగా అదే సరే చిన్న ముక్కేదో పడిపోయింది అనుకోవచ్చు, కానీ ఈ బ్లేడ్ చూస్తే ఇంత పెద్ద బ్లేడు క్లియర్గా అనిపిస్తున్నది. సో పెద్ద బ్లేడ్, అది ఆ బ్లేడు ఎట్లా చూడవచ్చు అన్న? అంటే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల వల్ల, తప్పుదాల వలన, లేకపోతే ఎందువల్ల జరుగుతున్నాయి అంటారు? ఈ డిస్ప్లేకి అమ్మాయి గ్రూప్లో వేసిన ఫోటో. ఏవైతే సిబ్బంది ఉందో సిబ్బంది బాధ్యత రహితంగా ఉండాలి. బాధ్యత రాహిత్యంగా ఉండడం వల్లనే ఇది జరిగి ఉండొచ్చు. నేనేమంటున్నా, ఈ తెలంగాణ రావడానికి ఉస్మానియా యూనివర్సిటీ అనేది మూల స్తంభం. ఇలాంటి మూల స్తంభంలో సరి అయిన బోధనా సిబ్బంది లేక, బోధనేతర సిబ్బంది లేక కొట్టుమిట్టాడుతుంది. రాజకీయ నాయకులకు ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు మూత పడుతుంది అనే ఆలోచన ఉండుండొచ్చు నాకు తెలిసి. గతంలో ఒక నాయకుడు ఈ యూనివర్సిటీ ఇక్కడ ఎందుకు, ఇన్ని ఎకరాలు ఎందుకు, దీన్ని తీసుకుపోయి పక్క ఎక్కడో హైదరాబాద్ సిటీ బయట కడదాము అని దీన్ని ఎవరికి అమ్ముకుందామని ఆలోచన ఉండేనో ఆ రకమైన ఆలోచనలు చేసిండు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం అని వచ్చిన తర్వాత ఇప్పటికీ అరకొర నిధులే. కనీసము ఉద్యోగుల జీతాలు కూడా సగం ఇయ్యలేని పరిస్థితి దాపరించింది. మరి వీళ్ళ రాజకీయ నాయకుల ఉద్దేశము మరి మాకంటే గొప్ప నాయకులుగా వీళ్ళు ఎదుగుతారనా, లేకపోతే గొప్ప ఉద్యోగులుగా ఎదుగుతారని, గొప్ప సమాజాన్ని తీర్చిదిద్దడానికి తయారవుతారని ఈ యూనివర్సిటీ మీద సవితి ప్రేమ వహిస్తుందో తెలియదు, కానీ రాజకీయ నాయకుల మెదళ్ళకెళ్ళి బయట పెడతలేరు. ఎందుకంటే ఒకసారి విద్యా వ్యవస్థ పడిపోయింది అంటే, విద్యా విలువలు పడిపోయినాయి అంటే ఒకసారి తిరిగి తీసుకోవడం అనేది చాలా కష్టం. ఒక విద్యార్థికి, ఒక పేదవాడికి నువ్వు ఏమి ఇయ్యకు, కానీ విద్యని, అదే జ్ఞానాన్ని అందిస్తే వాడు ఎక్కడైనా బతకగలుగుతాడు. ఈ ఉచితాలు తర్వాత తర్వాత ఉద్దీపనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడడానికి చదువునిస్తే చాలు. అదే చదువుని ఈ రోజు నిర్వీర్యం చేయడానికి పోతుండ్రు. నిన్నటి పేపర్లో కూడా చూసినాం స్కూళ్ళ పరిస్థితి. అదే మన ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైతే ఉందో స్కూళ్ళ పరిస్థితి గురించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అట్లనే స్కూళ్ళతో పాటు ఇంటర్ కళాశాలలు, తర్వాత డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు,
ఈ విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు వీటి పరిస్థితుల మీద కూడా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క నివేదిక ఇచ్చి వాళ్ళు విద్యా వ్యవస్థ బలపరచడానికి ఎన్ని నిధులు అవసరం పడతాయి. స్కూల్ ఎడ్యుకేషన్ కొరకే 22,000 పైచిలకు కోట్లు కావాలి అని ఒక నివేదిక ఇచ్చిండ్రు. సరే, మరి ఈ నేను చెప్పిన కళాశాలలు విశ్వవిద్యాలయాలలో మరి ఇంకా కొంత బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది, ఆ ప్రపోజల్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే కానీ శంకర్ గారు ఎట్లా చూస్తారు? ఇప్పుడు బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నారు అసెంబ్లీలో. సో ఈ బడ్జెట్లో మీరు విద్యకు ఎంత కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఎటువంటి సవలతులు ఇస్తే బాగుంటుంది విద్యకు? మొదటగా ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా, నాయకుడిగా ఏం డిమాండ్ చేస్తారు? అన్నిటికంటే విద్య చాలా ప్రామాణికమైంది. ఈ రోజు మనిషి మనగడకు ఏమున్నా లేకున్నా విద్య ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ విద్యకి ఉచితాలకు నిధులన్నీ కట్ చేసి విద్యకి కనీసం ఒక 20 నుంచి 25% నిధులను కేటాయించగలిగితే మనము మంచి మౌలిక వసతులు ఏర్పాటు చేసి, మంచి ఉపాధ్యాయులను, మంచి బోధనేతర సిబ్బందిని ఏర్పాటు చేసి ఇలా విద్యని అద్భుతమైన విద్యను అందించవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో లేని, ప్రైవేట్ కళాశాలలో లేని టీచర్లు, బోధనా సిబ్బంది ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో నియామకాలు జరుగుతారు కాబట్టి, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి, సో మంచి ఒక విద్యార్థిని ఉత్తమునిగా తీర్చిదిద్దడానికి ఒక గొప్ప అవకాశం ఎక్కడ ఉంటది అంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే ఉంటది తప్ప ఈ ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉండదు. ఇప్పుడు ఎట్లా చూస్తారు ఈ బ్లేడ్కి సంబంధించి? ఎవరు బాధ్యత వహించాలంటారు? ప్రభుత్వమా అన్నటువంటి వీసీయా, లేకపోతే ఆ వంటలు చేసినటువంటి మరి ఆ ఉన్నటువంటి సిబ్బంది? ఎవరు బాధ్యత వహించాలంటారు మీరు? ప్రధానంగా నేనేమంటా అంటే అధికారులు కావలసిన సరుకులు ఇస్తారు. ఈ కింది సిబ్బంది ఏదైతే హాస్టల్ వాడేను, తర్వాత ఆ సిబ్బంది, అక్కడ పనిచేసే సిబ్బంది, వాళ్ళు బాధ్యత వహించాలి. చాలా మటుకు బాధ్యత రహితం ఏం జరుగుతుంది అంటే అంత కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వైజ్ ఇట్లాంటి సిబ్బంది, బోధనేతర సిబ్బంది ఉంది హాస్టళ్లలో పనిచేయడానికి. రెగ్యులర్ అపాయింట్మెంట్లు లేవు, అందుకే బాధ్యత రాహిత్యం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే అలాంటి అంటే పరిస్థితి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇట్లాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది మొత్తం మీద ఓయూకి సంబంధించి మనం క్లియర్గా తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఎంత దారుణం అనేది మీకు ఒక్కసారి చూసుకోవచ్చు. తినే అన్నంలో మనం కామన్గా పురుగులు చూస్తూ ఉంటాము, కామన్గా ఇంకా వేరేకి సంబంధించి బల్లో, లేకపోతే ఇంకా పురుగులో, లేకపోతే ఇటువంటి వస్తువు ఉంటాయి తినేటువంటి ఫుడ్లో. బట్ ఫస్ట్ టైం ఒక ఐరన్ బ్లేడ్ వచ్చింది. పొరపాటున కనుక తెలియకుండా అక్కడటువంటి స్టూడెంట్ ఈ బ్లేడును కనుక పొరపాటున కనుక తింటూ ఏదో ధ్యాసలో ఉండి కనుక బ్లేడు నోట్లో పెట్టుకుంటే ఆ బ్లేడు గొంతులోకి పోతే ఆ విద్యార్థి పరిస్థితి ఏంటి? అసలు బ్రతికేవాడా? మనం ఏదో కొన్నిసార్లు ఫోన్ చూస్తున్నో, టీవీ చూస్తున్నో, కంప్యూటర్లో ఏదైనా పని చేసుకుంటున్నో, ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ కొన్నిసార్లు ఫుడ్ తింటూ ఉంటాం. సో అటువంటి సందర్భంలో ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ తెలియకుండా ఈ బ్లేడును కనుక గొంతులో పెట్టుకుని ఉంటే, తెలియక ఈ బ్లేడును తింటే వాడి పరిస్థితి ఏంది? సో ఎంత దారుణం అంటే ఇవాళ అధికారులు అన్నీ చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ అబ్జర్వేషన్ చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇలా ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఈ రకమైనటువంటి భోజనాన్ని వాళ్ళు వండి పెడతారా? వాళ్ళ పిల్లలకో, వాళ్ళ భర్తలకో, వాళ్ళ భార్యలకో ఈ రకమైనటువంటి భోజనాన్ని అక్కడ బాధ్యత రహితంగా వండి పెడతారా? సో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇవాళ రోజుకు ఎంత దారుణంగా తయారవుతుంది. మొన్నటిదాకా గురుకుల ఫుడ్ పాయిజన్ చూసినాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రకమైనటువంటి బ్లేడు దర్శనం. సో మరి అధికారులు ఎట్లా అలర్ట్ అవుతారు? అక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి మరి ఆ యజమానిని ఎట్లా అలర్ట్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎట్లా అలర్ట్ చేస్తారు? మరి ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పుడు మాత్రం స్టూడెంట్స్ మాత్రం చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. సీరియస్గా ఈ కర్రీ మొత్తం తీసుకొచ్చి, భవానీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిరు దాన్ని. ఆ భవానీ ఏవైతే ఉంటుందో సో దాన్ని మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. చూడాలి ఒక్కసారి వీడియో. సో వీసీ రావాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
మొత్తం అర్ధరాత్రి వచ్చి వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు స్టూడెంట్స్. సో ఎవరు బాధ్యులు దీనికి? వీసీ బాధ్యుడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ బాధ్యుడా? మరి ఎవరు బాధ్యులు? వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటం ఆడడం అనేది సరికాదు కదా. విద్యార్థుల ప్రాణాలతోటి ఇవాళ ప్రభుత్వాలు చెలగాటం అనేది సరికాదు. గత ప్రభుత్వం ఎట్లా ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకోలే, పోనీ ఈ ప్రభుత్వం అన్న పట్టించుకుంటుందంటే మరీ దారుణం. సో న్యూ గోదావరి హాస్టల్లో ఈ సంఘటన జరిగినట్టు అర్ధరాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో బ్రతకాలనా సావాలనా ఏంది ఈ రకమైనటువంటి బ్లేడ్లు ఏంది, ఈ రకమైనటువంటి కథ ఏంది, కార్ఖాన ఏంది? మరీ ఇంత దారుణం ఏనన్నా చూసినావా? మరింత ఐరన్ బ్లేడ్ వచ్చేంత ఐరన్ బ్లేడు ఆ రైస్లో పడి అది కర్రీ వండి ఆ రైస్ వండి వడ్డిచ్చేదాకా మరి చూసుకోలేదంటే ఎంత బేకర్గా ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇంత అహులగాడ ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అనేది ఆలోచన చేయాలి. సో ఇది మొత్తం మీద ఓయికి సంబంధించి సో వీడియో